కృష్ణ నిన్నే చూడ ఆశ. కానీ ఎక్కడ? నువ్వు కోపానికి స్థానం ఇచ్చావు మనస్సులో, ఆయనకి స్థానం లేదు కదా. ఇద్దరూ ఒకే గదిలో పట్టలేరు కదండి, ఒకళ్ళే పట్టే గది అది. ఆ గదిలో రెండు కత్తుల్ని ఏమంటారు, అది ఒక వరలో దూర్చలేం కదా. అలాగే నువ్వు ఎప్పుడైతే క్రోధానికి స్థానం ఇచ్చావో అప్పుడు శ్రీహరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు వద్దు, ఇది ఈ స్థానం బాగలేదు అనుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ క్రోధాన్ని పోగొట్టుకున్నావో, ఆ ఘనీభవించిన ఆ పాపం ఎప్పుడైతే కరిగిందో అప్పుడు శ్రీహరి వస్తాడు. ఇప్పుడు క్రోధానికి అవకాశం ఇచ్చావు, ఆయనకు అవకాశం లేదు, వెళ్ళిపోయాడు ఆయన. నీ మనస్సు నుంచి పారిపోయాడు. అమ్మో ఇక్కడ ఉంటే నాకు కూడా ఏమైనా పట్టుకుంటుందేమో భయపడి పారిపోయాడు ఆయన. ఎప్పుడైతే ఆ ధ్రువుడు కృష్ణ నిన్నే చూడ ఆశ అన్నాడో అప్పుడు ఆ స్వామి నిదానంగా కదులుతూ ఉన్నాడు, మనస్సులో రావాలి అని అనుకుంటూ ఉన్నాడు. తాతగారు వచ్చారు, స్వయంభవ మనువు. ఆయన ఎప్పుడైతే ధ్రువుడు అట్లా ప్రార్థన చేశాడో అప్పుడు తాతగారి ఉపదేశం చాలా అద్భుతమైన ఉపదేశం. అది యథాతథంగా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను, చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సరిగా ఆ సమయానికి ధ్రువుడి తాతగారైన స్వయంభవ మనువు ఋషి సంఘ సమేతుడై ధ్రువుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అలంబత్సాతిరోషేణ తమోద్వారేణ పాప్మనా. అతిరోషం పనికిరాదు. ఏదో గుహ్యుడితో యుద్ధం చేశావు, వాడిని సంహారం చేశావు, రాజ్యానికి వెళ్ళిపోయావు అంటే నేను ఒప్పుకునేవాడినే, కానీ నువ్వు అలా చేయలేదు. అతిరోషం, విపరీతమైన కోపం, అది మంచిది కాదు. అది ఏదో కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందిట, ఆ ముళ్ళు తీశారు, కోపంగానే తీశారు, అంతవరకు పర్వాలేదు. తీసి పక్కన పడేస్తే పర్వాలేదు. దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిద నీళ్లలో కలుపుకుని ఆ నీళ్లు తాగి అది మళ్ళీ లోపల జీర్ణమయ్యేంత వరకు తృప్తి లేకుండా పోతే ఇదేమిటిది? ముళ్ళు అందరికీ గుచ్చుకుంటుంది, గుచ్చుకుంది కదా అని కోపం వచ్చింది. కొందరికి బాధ కలుగుతుంది, కొందరికి కోపం వచ్చింది. నాకే గుచ్చుకుంటావా అని. ముళ్ళు ఉన్నదే గుచ్చుకోవటానికి, ఎవరికైనా గుచ్చుకుంటుంది, ఎవరైనా ఒకటే దానికి. అంత కోపం పనికిరాదు. దాన్ని బూడిద చేసి నీళ్లలో కలుపుకుని ఎంత కోపం అండి, దాన్ని అతిరోషము అంటారు. ఆ ముళ్ళు తీసేంత వరకు కోపం పోలేదా, అది పర్వాలేదు, కొంచెం అల్పరోషం. అది అల్పరోషం, అతిరోషం కాకూడదు. అలంబత్సాతిరోషేణ. చాలు నాయనా, ఇంకా చాలు, ఎంత కోపడతావు, ఏమిటి దీనివల్ల ఉపయోగం ఏం లేదు, ప్రయోజనం ఏం లేదు. ఇదేమిటి అతిరోషం అనేది? తమోద్వారేణ. తమో గుణానికి ద్వారం ఇది, తమో గుణానికి తలుపులు తెరిచి పెడుతుంది. అయిపోయింది, నీలో తమో గుణం వచ్చేస్తుంది. తమో గుణం అంటే ఏమిటి? విపరీతమైన సోంబేరితనం, దేని మీద శ్రద్ధ లేదు, దేని మీద విశ్వాసం లేదు, ఒక రాక్షస ప్రవృత్తి, తమో గుణం. దానివల్ల ఏమిటి ఉపయోగం? తమస్సుకి అది ద్వారం అయిపోతుంది. పాప్మన, అతి పాపమైనది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అద్భుతమైన ఉపదేశం చేశాడు. ఇన్ని తెలిసినా కూడా మనిషి ఎందుకు పాపాలు చేస్తున్నాడు అని అడిగాడు అర్జునుడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఆయన ఏది కామమో అదే క్రోధం, ఏది క్రోధమో అదే కామం. మనం కామం వేరే క్రోధం వేరే అనుకుంటాం, కాదుట. కామ ఏష ఏష ఏవ క్రోధ. ఇదే కామము, ఇదే క్రోధం. అంటే నీ మనస్సులో ఆశ తీరలేదని కోపం, అంతే కదా. యాసిడ్ పోయటం చూస్తున్నాం కదా. ఇదేమిటిది? రాక్షసులు పర్వాలేదు, ఇటువంటి పనులు చేయలేదు. మనిషిగా పుట్టి రాక్షసుల కన్నా విచిత్రమైన పనులు చేస్తున్నారు. రాక్షసులకు అవమానం. ఎవరినైనా ఇటువంటి పనులు చేసిన వాడిని చూసి ఒరే రాక్షసుడా అంటే రాక్షసుడికి అవమానం. వాళ్ళెవరు ఇటువంటి పనులు చేయలే, వాళ్ళు యుద్ధమే చేయాలనుకున్నారంతే. కానీ మనిషిగా పుట్టి రాక్షసుడి కన్నా ఘోరమైన కృత్యాలు, అలా వెళ్ళిపోతుంది మనస్సు. మనం విడవకూడదు. ఎవరో చేశారని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి చాలా. మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళని సమాజంలో పెరగనివ్వకూడదు. ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మన ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి. మనం పిల్లలకి చెప్పేటప్పుడే ఏమంటారు? మాతృవత్ సర్వధారాంశ్చ సర్వ స్త్రియ. అందరినీ కూడా తల్లిలాగా చూడు. అందరు ఆడవాళ్లలోనూ కూడా ఆ తల్లిని చూడు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇటువంటివి చిన్నప్పటి నుంచే చెప్తే ఎందుకు రాదు మనస్సులో? నువ్వు మగవాడివి, నువ్వు అబ్బాయివి, బాయ్, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈ భేదాన్ని చిన్నప్పటి నుంచే కల్పించేసి మనం
నువ్వు పనులు చేయకూడదు, అమ్మాయి నువ్వు పని చేయి. ఇటువంటివన్నీ మనస్సులో మనం నేర్పించేస్తే సమానత్వం ఇవన్నీ విడిచిపెట్టేసేయండి. కానీ అది మనస్సులో రాకపోతే పిల్లలకి చిన్నప్పటి నుంచే రాకపోతే ఎలా పెద్ద అయిన తర్వాత వస్తుంది? ఈ ప్రతి సమాజము ఒక లోకమే, ప్రతి కుటుంబము ఒక లోకమే. ఆ కుటుంబం నుంచే లోకం తయారవుతుంది, సమాజం తయారవుతుంది. అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అదే ఉపదేశం. తాతగారు అందుకనే అనుభవజ్ఞులు కావాలి అని. ఎందుకండి వయస్సు అయిపోయింది తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చేసి, ఎందుకు కావాలి అంటే వాళ్ళ అనుభవం. ఏదో మనకి వీలు కాలేదు, మన ఉద్యోగాల్లో ఏదో బిజీగా ఉన్నాం, అటువంటప్పుడు తల్లిదండ్రిని ప్రార్థన చేసి ఎక్కడో మంచి చోట పెట్టాము, పర్వాలేదు. అన్ని శక్తులు అన్ని స్తోమతలు ఉండి కూడా చూసుకోలేకపోతే అది పొరపాటు, అది తప్పు. అటువంటి పొరపాటు చేయకూడదు. ఇది పాపకి ఇది కారణం అవుతుంది, తమస్సుకి ఇది కారణం అవుతుంది. ఇదే అన్ని పాపాలకి మూలం అది. అందుకనే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ విధ్యేనమిహ వైరిణం మహాశన మహాపాప్మ. మహాశన అంటే వీడు ఎంత తింటాడో తెలియదు, వీడి కడుపు ఎప్పటికీ నిండదు. ఈ క్రోధము కామము ఈ కడుపు ఎప్పటికీ నిండేది కాదు, తృప్తి లేదు. తింటూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్య ఆత్మనివేదనం. ప్రహ్లాదుడు ఈ నవమార్గాలలో భక్తితో ఆ శ్రీహరి పాదాల చెంతకు ఎలా చేరగలుగుతామని చెప్పి తన తండ్రికి చెప్తూ పోయాడు. అందులో మొదటిదైన శ్రవణం మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. శ్రవణం వల్ల పరీక్షిత్ మహారాజు ఆ శ్రీహరి పాదాల చెంతకు చేరిపోయాడు, ముక్తి పొందాడు. అంటే తన కేవలం 7 రోజుల సమయం ఉన్నప్పుడు తాను చనిపోతున్నానని తెలిసిన వెంటనే తాను తపనబడ్డాడు. అంటే కురువంశానికి చక్రవర్తి అయిన తను ఈ లౌకికమైనయే కాకుండా ఈ లౌకికమైన అనుభవిస్తే మళ్ళీ తిరిగి ఏ జన్మ వస్తుందో తెలియదు గనక నేను ఏమి సాధిస్తే ఆ శ్రీహరి దగ్గరికి నేను చేరగలుగుతాను, ఆ శ్రీహరి పాదాల చెంతకు చేరగలుగుతాను అని తపనబడుతున్న ఆ సమయంలో ఎందరో మహర్షులను తాను ప్రార్థిస్తే అదే సమయంలో ఎక్కడ అంటే ఒక గ్లాస్ పాలు దాగినంతసేపు ఉండని శుక మహర్షి వచ్చేటప్పటికీ వారిని కూడా ప్రార్థిస్తే వారు ఏమన్నారు, మహారాజా నువ్వు ఎందుకంత తపన పడుతున్నావు, 7 రోజుల సమయం ఉన్నది అన్నాడు. అంటే 7 రోజులు అంటే ఎంత సమయము అంటే ఒక భాగవత పారాయణం చేయొచ్చు అని చెప్పి ఆ శుక మహర్షి భాగవతం గురించి పరీక్షిత్ మహారాజుకు చెప్తే ఆ 7వ రోజు ఆ యొక్క సర్పం వచ్చి కాటేసినా సరే తాను సంతృప్తిగా నేను శ్రీహరిని కీర్తించగలిగాను, శ్రీహరి యొక్క ప్రశంసలను నేను వినగలిగాను, వారి గురించి నేను వినగలిగాను, శ్రవణం చేయగలిగానన్న సంతోషంతో ఆ యమధర్మరాజు వచ్చి ఆ ప్రాణం తీసుకునేటప్పుడు కూడా సంతోషంగా ముందుకెళ్ళాడంట. అంటే మనం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మానవ జన్మలో అంటే మనం ప్రతిదీ లౌకికంగా ఆలోచిస్తే నాకు కష్టం ఉందండి, నాకు కష్టం ఉంది, ఈ కష్టం నాకే ఇచ్చాడు దేవుడని ప్రతి వాళ్ళు కూడా మనం చెప్పుకుంటుంటాం. ఇంత కష్టమా అండి నాకు, ఇంత కష్టమా అండి అని చెప్పి ఆ కష్టంతో సహా ఎక్కువగా దుఃఖపడుతూ ఉంటాం. అయితే మనము భాగవతమే కావచ్చు, రామాయణమే కావచ్చు, భగవద్గీతనే కావచ్చు, మన వేదాలే కావచ్చు, మన యొక్క పురాణాలే కావచ్చు, అవన్నిటినీ కూడా మనం శ్రవణం కానివ్వండి, కీర్తనం కానివ్వండి, స్మరణం కానివ్వండి మనం చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే కష్టం వస్తుంది కానీ దుఃఖం రాదు. ఆ కష్టం కూడా మనకేమనిపిస్తుంది అంటే కష్టం వచ్చింది, ఆ శ్రీహరి నాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, నాలో మార్పు చేయడానికి అని చెప్పేసి అన్న ఒక భావన ఏర్పడుతుంది. లేదా ఈ యొక్క కష్టం అనే సమయం నేను దాటిపోగలిగితే ఆ శ్రీహరి నాకేదో ఇంకేదో ఇవ్వాలనుకుంటున్నాడు కనుక నేను స్వీకరిస్తాను, ఆ శ్రీహరి ఇచ్చే ఈ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తానన్న ఒక మనోభావన పెరిగిపోతుంది. ఒక ఆత్మసంతృప్తితో కష్టం ఎందుకండి, కష్టం వస్తుంది రానియండి అన్న భావన. మనం కూడా పరీక్షిత్ మహారాజులాగా చనిపోతామని తెలిసేటప్పటికీ తాను ఏమాత్రం కూడా చింతపడలేదు.
తాను ఒకటే అనుకున్నాడు, ఈ అనుకూలం నాకు తెలిసిపోయింది, నేను 7 రోజుల తర్వాత ఈ భూమి మీద ఉండనని చెప్పేసి. అయితే మనం ఒకటి, తన అదృష్టం కనుక తెలిసిందండి, మరి మనకు తెలుస్తుందా అంటాం. ఒకవేళ మనకు తెలిస్తే కూడా మనం ఏమంటాము, అప్పుడు లౌకికమైన దాని గురించి ఆలోచిస్తాం. నా కొడుకుకి ఏమవుతుందో, నా భార్యకి ఏమవుతుందో, నా బిడ్డకి ఏమవుతుందో, నా సంపద ఏమవుతుందో, లేకుంటే నాకు ఇది. ఆ 7 రోజులు మనలాంటి వాళ్ళైతే మనం లౌకిక దాని గురించే ఏదో ఇంకా కూడబెట్టి వీళ్ళకి పెట్టిపోవాలనుకుంటాం, కానీ నేనేం కూడబెట్టుకుంటున్నాను అనుకుంటలేం. అంటే ఏం కూడబెట్టుకుంటామండి, 7 రోజులలో చనిపోయేవాడంటే పరీక్షిత్ మహారాజు ఏం కూడబెట్టుకున్నాడు, భాగవతాన్ని కూడబెట్టుకున్నాడు, శ్రవణం చేశాడు, తాను వింటూ పోయాడు. ఆ వినడం కూడా ఏ విధంగా విన్నాడంటే, ఒక్కసారి మనకు తెలుస్తుంది, మనకు పోతన మనకేం చెప్తున్నాడంటే, పిబత భాగవతం అంటున్నాడు. అంటే భాగవతాన్ని తాగండి అంటున్నాడు. ఏమండి, భాగవతాన్ని ఎలా తాగగలుగుతాము, ఎలా చెప్పాడు పోతురాజు అని మనం అనుకోవచ్చు. మరి వారే ఆ మాట చెప్తే సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఏమంటున్నారు, పిబరే రామరసం అంటున్నారు. రామరసాన్ని మీరు తాగండి, ఎంతగా తాగాలనుకుంటే అంతగా రామరసాన్ని తాగండి అంటున్నారు. అంటే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి వారు చెప్పింది నిజమే, రామరసాన్ని తాగండి అంటున్నారు. ఆ రామరసం అనేది ఒక జ్యూస్ లాంటిది కాదు కదా. పిబత భాగవతాన్ని తాగండి అంటున్నారు, భాగవతం ఒక జ్యూస్ లాంటిది కాదు కదా అన్న భావన వస్తుంది. అయితే మనకు కూడా తెలియదు, మన పుట్టుక ఎప్పుడో మనకు తెలియదు, అదేవిధంగా మన చావు ఎప్పుడో తెలియదు. అంటే ఏ క్షణానైనా రావచ్చు. ఆ క్షణాన వచ్చే దాని గురించి మనకు తెలుస్తుందా, ఏమండి ఇది ఎప్పుడో వస్తుందో, ఆ సమయం వరకు అప్పుడు నేను చేస్తాననడానికి మనకు అవకాశం ఉందా? కానీ మనం ఎలా ఆలోచిస్తున్నామంటే, ఏమండి మీరు చెప్పేది అంతా బాగానే ఉంది, భాగవతము రామాయణము ఎక్కడ కుదురుతుందండి. ఇప్పుడు చిన్నవాడైతేనేమో స్కూల్ అంటాడు, ఆ తర్వాత కాలేజ్ అంటాడు, ఆ తర్వాత ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు, ఉద్యోగం సంపాదించినాక ఉద్యోగం అంటాడు, వివాహము, పిల్లలు, వాళ్ళ కష్టాలు, మన కష్టాలు, ఇవన్నీ పోతూ ఏమంటారంటే, కొద్దిగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అంటే, ఇవన్నీ ఇప్పుడు అండి 60 ఏళ్ళ తర్వాత షష్ఠి పూర్తి తర్వాత చేయాల్సినవి అండి, లేదా ఇంకొక మాట అంటారు, రిటైర్ అయినాక చేసుకోవచ్చండి, అప్పటి వరకు మనకి బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు నెరవేర్చాలంటారు. మరి ప్రహ్లాదుడు ఏ రిటైర్మెంట్ అయినాక తాను తన తండ్రికి చెప్పగలుగుతున్నాడు, నవ మార్గాలు ఉన్నాయి నాన్న, ఇందులో నుంచి ఏ మార్గాన్నైనా నువ్వు ఆ శ్రీహరి దగ్గరికి పోవడానికి నీకు అవకాశం ఉందని తండ్రికి చెప్పగలుగుతున్నాడు. ధ్రువుడు ఏ రిటైర్మెంట్ అయినాక చేశాడు. మార్కండేయుడు ఏ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పరమేశ్వరుడిలో లీనమైపోయాడు. ఇవన్నీ మనకు చూస్తుంటే ఏమంటదంటే, మనము లౌకికమైన దాని గురించే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అయితే మనం ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ఎలాగండి, మాకు సమయం ఉందా లేదా, సమయం లేదండి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ మేము దాటుకొని వెళ్ళాలంటే, ఇవన్నీ నువ్వు దాటుకొని వెళ్ళాలంటే ఆ శ్రీహరి నీ చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, ఇంకా నీకే కష్టం ఉంటుంది. మరి ఆ శ్రీహరిని నువ్వు కీర్తించాలి. మరి కీర్తించాలంటే నువ్వు ఏ విధంగా కీర్తించగలుగుతావు, నీకేం తెలిస్తే కీర్తించగలుగుతావు అంటే, ముందు మనం తెలుసుకోవాల్సిందంతా కూడా శ్రవణం. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. పరీక్షిత్ మహారాజే కాకుండా గోకర్ణ ఉపాఖ్యంలో మనం తెలుసుకుంది ఏమంటే, దుందుకారి ఎలా మోక్షం లభించింది అంటే, అంత పాపాత్కుడికి, ఒక ప్రేతమైన వాడికి కూడా మోక్షం వచ్చినప్పుడు, మరి మనం అన్నీ మనకు తెలిసింది, ఇది రాత్రి, ఇది పగలు, ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసి మానవుడిగా మన అన్ని యొక్క అవయవాలు పనిచేస్తున్నప్పుడు కూడా మనం ఆ కృష్ణుడి గురించి తెలుసుకోకపోతే ఇంకా మనకు జీవితం ఏంటిది? మరి శ్రవణం అయిన తర్వాత ఏం చేయాలండి అంటే, కీర్తించాలి. కీర్తించడం అంటే ఏందండి అంటే, మనం చూడండి, మన అవసరానికి మనం ఆఫీస్లో మన బాస్ను కీర్తిస్తాం, ఏమండి మీ అంత గొప్పవాళ్ళు లేరు, మీలాగా పనిచేసే వాళ్ళు లేరని. అంటే ఒక బాస్ను మనం కీర్తించినంతగా, అంటే మన పై అధికారులను కీర్తించినంతగా, మరి మనకి ఈ యొక్క సృష్టిలో 84 లక్షల జీవరాశులలో ఒక మానవుడికే ఆ భగవంతుడిని చేరే అవకాశం ఉంది. అయితే మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఒక సాలెపురుగు, ఒక సర్పము, ఒక ఏనుగు కూడా చేరుకున్నాయంటే, మరి అన్ని ఏనుగులు చేరుకున్నాయంటే లేదు. అంటే యుగాలకు ఒక ఏనుగు. కానీ మానవుడు అనేవాడు ఆ శ్రీహరిని కీర్తిస్తే ఎప్పుడంటే అప్పుడు, అంటే తనకున్న అవకాశంను బట్టి తాను ఎంతగా కీర్తిస్తూ పోతున్నాడో అంతగా తను ఆ శ్రీహరిలోనే లీనమైపోతాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న తరుణంలో
ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి నవగ్రహ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకొని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాల్లో పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి నవగ్రహాలలో గురువు కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవాలి. గురువుకు సంబంధించినటువంటి ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని అనునిత్యం వీలైనన్ని సార్లు జపించుకోవాలి. ఓం బృం బృహస్పతయే నమః ఈ మంత్ర జపం చేస్తూ గురువును ప్రసన్నం చేసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే గురువుకి అధిపతి ఈశ్వరుడు. అందువల్ల పునర్వసు నక్షత్రం వాళ్ళు గురు మంత్రాన్ని జపించుకోవటంతో పాటుగా అనునిత్యము కూడా శివారాధన చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా గురువారం, సోమవారం శివాలయ దర్శనం చేసుకున్న, శివాలయంలో ప్రదక్షిణలు చేసిన చక్కటి శుభ ఫలితాలు కలగటానికి, తొందరగా జీవితంలో అభివృద్ధి సాధించటానికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సహజ సిద్ధంగా ఇతరులను ఆదుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి క్రీడారంగం కూడా బాగా కలిసి వస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూములకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు. ఆయుర్వేద వైద్యంలో కూడా రాణించే అవకాశం ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది. సొంత పనుల కంటే కూడా వీళ్ళు ఇతరుల పనులు బాగా ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇతరులకు ఎక్కువగా సహాయం చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు ఎక్కువగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే వీలైనప్పుడల్లా గురువుకు సంబంధించినటువంటి వస్తువులు గురువారం దానం చేస్తూ ఉండాలి. అంటే పసుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా సరే గురువారం దానం ఇస్తే చాలా మంచిది. లేదా శనగలు గురువారం పూట ఎవరికైనా మీ చేత్తో దానం ఇవ్వండి. శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలైనా సరే గురువారం పూట మీ చేత్తో దానం ఇస్తే నవగ్రహాల్లో గురువుని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బంగారాన్ని ధరిస్తే కూడా చాలా మంచిది. దానికి కారణం నవగ్రహాల్లో గురువు బంగారానికి కారకత్వం వహిస్తాడు. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా గురువు అనుగ్రహం, గురుబలం కావాలి. ఎవరికైతే గురువు అనుగ్రహం ఉంటుందో, నవగ్రహాల్లో బృహస్పతి గురువు అనుగ్రహం లభిస్తుందో వాళ్ళు బంగారాన్ని విశేషంగా కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించే అదృష్టం లభిస్తుంది. అందువల్ల గురువుని ప్రసన్నం చేసుకొని బంగారు ఆభరణాలు శరీరం మీద ధారణ చేస్తే కూడా గురుబలం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడు శనగలతో పాటుగా బియ్యం కానీ పాలు కానీ ఎప్పుడైనా గురువారం రోజు దానం ఇవ్వండి. అలా చేస్తే మీ గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా బియ్యం దానం ఇవ్వాలనుకుంటే శివాలయానికి వెళ్ళి శివాలయంలో వేద పండితుడికి ఒకసారి బియ్యం దానం ఇవ్వండి. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి వేద పండితుడికి ఒకసారి బియ్యం దానంగా ఇచ్చినట్లయితే మాత్రం అన్ని రకాలైనటువంటి గ్రహదోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా వ్యాపారం చేసే వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేస్తుంటే కూడా మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగించబడతాయి. ఉపవాసం ఉండాలని భావించినప్పుడు సోమవారం రోజు ఉపవాసం ఉండండి. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు సోమవారం రోజు ఉపవాసం ఉండి శివార్చన చేసిన, రాత్రి సమయంలో శివనామ స్మరణ చేస్తూ శివుడికి సంబంధించినటువంటి కీర్తనలు శ్రవణం చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే వీలైనప్పుడల్లా సోమవారం పూట ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. శివాభిషేకం చేసుకునేటప్పుడు కూడా శ్రీ శివాయ మహాదేవాయ నమః అని స్మరిస్తూ శివాభిషేకం చేసుకోండి. శివాభిషేకం చేయడంతో పాటుగా ఉపవాసం ఉండండి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఎప్పుడైనా సరే సోమవారం పూట ఉపవాసం ఉండి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా
పునర్వసు నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువు అనుగ్రహం ద్వారా ఈ నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే మంత్రశాస్త్ర పరంగా గురువు మంత్రంతో పాటుగా పునర్వసు నక్షత్రం వాళ్ళు గణపతికి విష్ణువుకి సంబంధించినటువంటి మంత్రాలను కూడా జపం చేసుకోవాలి. అలా జపం చేసుకుంటే తొందరగా జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. గణపతికి సంబంధించినటువంటి హేరంబ గణపతి మంత్రం జపించుకోవాలి. అంటే ఓం గూం హేరంబాయ నమః, ఇది హేరంబ గణపతి మంత్రం. ఈ హేరంబ గణపతి మంత్రాన్ని బుధవారం రోజు గణపతి ఆలయంలో కానీ గృహంలో కానీ జపం చేసుకుంటే 21 సార్లు చదువుకుంటే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే విష్ణవే, ఈ మంత్రాన్ని బుధవారం పూట 21 సార్లు జపించుకోవాలి. హేరంబ గణపతి మంత్రము, విష్ణువుకు సంబంధించిన మంత్రము, ఈ 2 మంత్రాలు జపించుకుంటూ గురువుకు సంబంధించిన మంత్రం గురువారం జపించుకుంటూ గురువుకు ప్రియమైన విధంగా ఇలా ఈశ్వరారాధన చేస్తే పునర్వసు నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలను సాధించవచ్చు. అలాగే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారము కూడా మీ గృహంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. ప్రతి గురువారం ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయ ప్రాంగణంలో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో 3 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో సత్ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువుకు సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా, హేరంబ గణపతి మంత్రం చదువుకోవటం ద్వారా, అలాగే దీంతో పాటుగా విష్ణువుకు సంబంధించిన మంత్రం చదువుకోవటం ద్వారా, శివాలయంలో బియ్యం దానం ఇవ్వటం ద్వారా, శివార్చన శివాభిషేకం చేయటం ద్వారా తొందరగా జీవితంలో సత్ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు.